చదవండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా పడకను, నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటి నీవు బావుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్దను నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నా ఆకాశం ఎక్కిపోవదును, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మంది పండుకొన్నాను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములు నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి ఉన్నను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగులు నీకు ఏకరీతిగా ఉన్నాయి. నా ఆంతరింద్రములో నీవే కలుగు చేస్తేవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసిన్నది. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నా కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను. నిర్మింపబడిన దినములు ఒకటేను కాక మునిపే నా దేహములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించి అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటున్నా, ఇక్కను నీ యొద్దనే ఉందును. దేవా, నీ భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారి దురాలోచనతో నిన్ను గుర్చి పలుకుదురు, మోసపుచ్చుటగా నీ నామను బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహించుకొనిచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువునిగా భావించుకొనిచున్నాను. 23-24 అందరం కలిసి చదువుకుంటాం. అందరం కలిసి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ ఆయాస్కరమైన మార్గము నా ఎన్నదేమో చూడము, నిత్య మార్గమును నన్ను నడిపింపుము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామ సంకీర్తన చేయడానికి, శ్లాఘించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. తిరిగి ప్రభా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని రాయబడిన రీతిగా నేను ఆరాధించట కొరకై నీ ఈ చదవని వాక్యము ద్వారా మా ఆత్మ ప్రాణ దేహములను సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఐక్యదాస్తున్నాన్ని కూడా మీ సిలుసాడును మరుగుపరచండి. నీ ప్రజలమైన మా అందరికీ కావాల్సిన వాకులు దయచేయండి. ప్రభా, మా ప్రభును తనివి తీర ఆరాధించినట్లుగాను, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగాను, శ్లాఘించినట్లుగాను, పూజించినట్లుగాను, పొగడినట్లుగాను, కొనియాడినట్లుగాను మీరు మనం సిద్ధపరచమని ప్రార్థిస్తూ నీకు అప్పగించుకుంటే ఐక్యదాస్తున్నాన్ని కూడా మరుగుపరిచి సహాయపడమని, ఇంకా వచ్చిన వారిని బట్టి స్తోత్రానికి రావాల్సిన వారు మార్గ మధ్యములో ఎవరు ఏర్పాట్లో ఉన్నారు నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం చదువుకున్నటువంటి కీర్తన మనకు బాగా పరిచయమైన కీర్తనే. చాలా సందర్భాల్లో ప్రార్థనలు కూడా మనం పాడుకున్న కీర్తనే. ఈ కీర్తన మనము 5 భాగాలుగా విధించబోతున్నాము. ఈ 5 భాగాల్లో కూడా దేవుని యొక్క 5 గుణ లక్షణాలు, మనం దేవుని యొక్క గుణ లక్షణాలు తెలుసుకుని ధ్యానము చేసి మనం ప్రభుని ఆరాధన చేయబోతున్నాం. ఈ యొక్క 139వ కీర్తన 24 వచనాలు కలిగిందో చూస్తాము. ఇది దావీదు రాసిన కీర్తనగా పైన శీర్షికలో మనకు రాయబడింది. అయితే దావీదు మరి కీర్తనలో దేవుని యొక్క గుణ లక్షణాలు 5గా వివరించినట్లుగా మనం చూస్తాం. దాంట్లో మొదటిది, మొదటి 6 వచనాలు మొదటి లక్షణం. 139వ కీర్తన మొదటి 6 వచనాలు మనం చదువుదాము. చదివిన తర్వాత ఆయన గుణ లక్షణం ఏంటో మనకు అర్థమవుతుంది. చదువుదాము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకముందే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశ్రమ చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు.
యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసిన్నది. వెనుకన ముందు నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అన్నది. కాబట్టి దావీదు భక్తుడు అంటాడు, దేవా నన్ను పరిశోధన తెలుసుకున్నావు. నేను కూర్చునేది తెలుసు, నేను లేచేది తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. తర్వాత నా నడక తెలుసు, ఎక్కడ తిరిగి వచ్చానో. నా పడక తెలుసు, ఎక్కడ నేను పండుకుంటున్నాను. అది మాత్రమే కాదు, నా చర్యలన్నీ కూడా, నా పనులన్నీ కూడా నీకు తెలుసు అంటాడు. తర్వాత మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసింది. కాబట్టి వెనుకన ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. కానీ ఈ 6 వచనాలు మనకేం తెలియజేస్తా ఉందంటే, దేవునికి మన సంగతి అంతా కూడా తెలుసు. దానికి ఒక పేరు పెడతాము, దేవుడు సర్వజ్ఞాని. చెప్పండి, మొదటి సంగతి ఏంటి? దేవుడు సర్వజ్ఞాని. కాబట్టి ఆయనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. కనుక ప్రతి మనిషి యొక్క సంగతి ఆయన తెలుసు. కాబట్టి మన సంగతి అంతా తెలుసు, మన చర్యలన్నీ తెలుసు. కనుక అదే దావీదుకి భక్తుడు రాస్తాడు. కాబట్టి నేను కూర్చునేది తెలుసు, లేచేది తెలుసు, పడుకునేది తెలుసు. కనుక నా మాట నాలుగుకు రాక మునిపే అవన్నీ తెలిసిన దేవుడు ప్రభువా అని సంగతి మనకేం తెలియజేయబడుతుందంటే, దేవునికి సమస్తము తెలియను అనగా దేవుడు సర్వజ్ఞాని. చెప్పండి, దేవుడు ఎలాంటి వాడంట? సర్వజ్ఞాని. అంటే ఆయన అందరి హృదయాలు కూడా తెలుసు. అది మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజులు 8వ అధ్యాయం 46లో రాయబడింది. క్షమించండి, మొదటి రాజులు 8వ అధ్యాయం 39వ వచనం చూడండి. మొదటి రాజులు 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 39వ వచనం చూసినప్పుడు, మొదటి రాజులు 8వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. మొట్టమొదటి 39 చదవండి. ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు, మరియు నీవు ఆకాశము నీ నివాసస్థల ముందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. కనుక 39 అన్నాడు, ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెలుగు. దేవునికి ప్రతి మనిషి హృదయం తెలుసు. ఎందుకో తెలుసా? దేవుడే అందరి హృదయాలను నిర్మించిన వాడు. 33వ కీర్తన 15లో రాయబడింది. 33వ కీర్తన 15వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. కాబట్టి మన హృదయాలన్నీ తెలుసు ఆయన, మన హృదయ నిర్మాణకుడు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 24లో రాయబడింది, యేసు అందరినీ ఎరిగిన వాడు అని మనం చూస్తాం. కనుక అందరినీ ఎరిగిన వాడు. అపోస్తలుల కార్యాలు 1:24లో వాళ్ళు ప్రార్థన చేస్తారు. మత్తీని ఎన్నుకోబోయే టైంలో ఏమని ప్రార్థన చేస్తారంటే, అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా అని చూస్తారు. కాబట్టి 139వ కీర్తన మొదటి 6 వచనాలు, ఆయనకి మన సంగతి మన సమస్తము తెలియను కనుక ఆయన సర్వజ్ఞాని. అందుకే హన్న ఏమని ఆరాధించింది? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం అని తెలుసు 3వ వచనంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. కాబట్టి ఆయన అనంత జ్ఞాని. అందుకే ఆయన జ్ఞానమునకు మితి లేదు అంట. 147వ కీర్తనలో తెలుసు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి మన దేవుని ఎందుకు ఆరాధించాలంటే మొదటి కారణము ఆయన సర్వజ్ఞుడు. కనుక మన సంగతి అంతా తెలిసిన వాడు, మన మాటలు, మన చూపులు, మన హృదయము, మన తలంపులు ఎరిగినవాడు. కాబట్టి దాన్ని బట్టి చూసినప్పుడు పాపము చేయని వాడు ఎవరున్నారు? అందుకే అదే మొదటి రాజులు 8వ అధ్యాయము కింద 46 చూడండి, 46 పాపము చేయని వాడు ఒకడును లేడు. అంటే అదేం తెలియజేస్తాం, మనమంతా కూడా పాపులము. మనంతా ఎటువంటి వాడు అంట? పాపులం. పాపము చేయని వాడు లేడు. కాబట్టి ఉదయకాలం ఎందుకు ఆరాధించాలంటే, ప్రభా నా యొక్క కథ అంతా నీకు తెలుసు, నా సంగతి అంతా నీకు తెలుసు, నువ్వు సర్వజ్ఞానివి. కాబట్టి ఈ పాపము చేయని ఒకడు లేడంటే ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను, నేను కూడా పాపిని. కాబట్టి నన్ను క్షమించినందుకని స్తోత్రం అన్న దేవుని మనము ఆరాధించాలి. కానీ మొదటి కారణము దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆయన మనము ఆరాధించాలి. ఆయనకి ఎంత జ్ఞానం ఉంది చూడండి, ఆయన దేవుని యొక్క జ్ఞానము. అందుకే రోమపత్రికలు చేస్తాం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానుల బాహుల్యము ఎంత గంభీరము, ఎంత గొప్పది అంటాడు. ఒకసారి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క జ్ఞానం గురించి, ఆకాశము, మహాకాశము, నక్షత్రాలు, పాలపుంత, తర్వాత భూమి, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ ఎలా కలిగాయి? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము ఆయన అనంత జ్ఞాని యొక్క దేవుడు, ఆయన ప్రజ్ఞ చేత అంటాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము
ఇర్మీయా గ్రంథము మాట్లాడద్దు ఇటు ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము మనం గమనించామండి. చూడండి 12 వచనం. ఇర్మీయా గ్రంథం 10:12. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించు, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. కాబట్టి ప్రభా నువ్వు ఎంత జ్ఞానవంతుడు ప్రభా, నీ జ్ఞానం ఇచ్చే ప్రపంచాన్ని స్థాపించాడు. కానీ ప్రపంచాన్ని స్థాపించిన దేవుడు కాబట్టి అందుకే దేవుని ఆరాధించాలి. మొదటి కారణం ఏంటంటే ఇంకో మాట కూడా రాయబడింది ఆయన జ్ఞానం గురించి. ఇదే ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఇర్మీయా 10:7. జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములు అన్నిటిలోనూ నీ వంటి వాడెవడును లేడు. నరులు నీకు భయపడట అనుగుణ్యము. జ్ఞానములు ఆయన వంటి వాళ్ళే కానీ జ్ఞానములు. కాబట్టి ప్రభా నువ్వు సర్వజ్ఞాని అని దేవుని మనం ఆరాధించాలి. కాబట్టి ఆయనకి ఎంత జ్ఞానం ఉంది. కనుక అందుకే 147 కీర్తన మనం చూస్తాం. నక్షత్రాల సంఖ్యను నియమించాడంట, వాడన్నిటి కూడా పేర్లు ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలు ఇప్పటికీ సంఖ్య తెలియదు ఖగోళ శాస్త్రజ్ఞులకు. అయినప్పటికీ ఒక నక్షత్రం కౌంటింగ్ ఉంది, ఒక నెంబర్ ఉంది. కనుక నెంబరే కాదు వాడి పేర్లు కూడా ఉన్నాయంట. కనుక ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే దేవుడు ఆయన సర్వజ్ఞాని. కనుక ఆయన సర్వజ్ఞాని. ఇది మొదటి. కాబట్టి దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన మన దేవుని మనము ఆరాధించాలి. రెండో చూద్దాము. కీర్తన 139 రెండో భాగము 7 నుంచి 12 వచనాలు. 139వ కీర్తన 139 7 నుంచి 12 వచనాలు చూద్దాము. ఇది రెండవ సంగతిగా మనం చదువుకుంటాం. 139వ కీర్తన చెప్పండి మొదటి 6 వచనాలు ఏమని మనం పేరు పెట్టాము? దేవుడు సర్వజ్ఞాని, ఆయనకు అన్ని తెలుసు. ఇప్పుడు రెండవది 7 నుంచి 12 వచనాలు చదువుకుంటాం. 7 నుంచి 12. నీ ఆత్మ యుద్ధంలో నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధుని నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినాను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పండుకున్నాను, నీవు అక్కడనే ఉన్నావు. నేను వేపు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతము నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వల్లే ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగలు వల్ల నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగునకు నీకు ఏకరీతిగా ఉన్నవి. గమనించామండి. ఇప్పుడు 7 నుంచి 12 వచనాలు చూసినప్పుడు భక్తుల దేవ నీ ఆత్మ మీద నేను ఎక్కడికి పారిపోతాను, కనుక నీ సన్నిధిలో నేను ఎక్కడికి వెళ్తాను. ఆకాశంలో పోయి దాక్కుందామంటే అక్కడ ఉన్నావు, తర్వాత పాతాళంలో పోయి అక్కడ దాచిపెట్టుకుంటే అక్కడ ఉన్నావు, తర్వాత సముద్రంలో పోతే అక్కడ ఉన్నావు. కానీ అంటే దేవుడి నుండి తప్పించుకొని ఎక్కడికి పోదామన్నా అన్ని చోట్ల ఎవరన్నా చెప్పండి దేవుడు. అంటే దీనికి ఏమని పేరు పెట్టాలంటే సర్వవ్యాపి. చెప్పండి దేవుడు ఎలాంటి వాడు? సర్వవ్యాపి. ఆయన ఒకేసారి అన్ని స్థలాల్లో ఉంటాడు. అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు, ఆస్ట్రేలియా, కనుక ప్రపంచం అంతటా ఉన్నాడు. కనుక ఆయన సర్వవ్యాపి. మనమైతే పరిమితులు. కానీ ఇప్పుడు ఇక్కడ బయటకెళ్ళని ఉంటాం, మళ్ళీ బయటికి వెళ్తేనే బయటికి వెళ్ళాడు. దేవుడు అట్లా కాదు, ఆయన ఒకేసారి అంతటను అందరిలోనూ ఉండేటువంటి వాడు. కాబట్టి అందుకే దీన్ని ఎందుకు ఆరాధించాలని ప్రభా, ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నావు, పాతానికి వెళ్తే అక్కడ ఉన్నావు, సముద్రానికి వెళ్తే అక్కడ ఉన్నావు. కనుక దేవుడు లేని చోటే లేదు చూశారు. కాబట్టి ఆయన నుంచి ఎక్కడ పారిపోతావు, ఆయన నుంచి ఎక్కడ తప్పించుకుంటావు. కాబట్టి అందుకే ఆయన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఒక మాట రాయబడింది. ఇది మాట్లాడద్దు బాబు, ఏం పేరు సరే కూర్చో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము నిలబెడతా చెప్పే కదా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, ఒక మాట చదువుదాం. ఆయన గురించి మనం చూసామంటే 13వ వచనం. హెబ్రీ పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. కాబట్టి నువ్వు ఎక్కడ దాక్కుంటావు? కనుక ఆయన కంటి కనబడిందే లేదు. కనుక నువ్వు చీకటిలో తెలుసు, సముద్రంలో తెలుసు, ఆకాశంలో తెలుసు, పాతాళంలో కూడా తెలుసు. అనగా రెండో దేవుని అందుకు ఆరాధించాలి ప్రభా, నీవు సర్వవ్యాపి అయిన దేవుడు ప్రభా. కాబట్టి అందుకే నేను దేవుణ్ణి ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఆయన ఆరాధించాలి. రెండవదిగా ఆయన సర్వవ్యాపి కాబట్టి దేవునికి మనము ఆరాధించాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మూడో చూద్దామా? కీర్తన 139వ కీర్తన చూడండి, 13 నుంచి 17 వచనాలు 4వ సంగతిగా మనం చూద్దాం. 139వ కీర్తన 13 నుంచి 17 వచనాలు మనం చదువుకుంటాం. 13 నుంచి
నా ఆంతరింద్రియములను నీవే కలుగజేసేటివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టించున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలముల విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథముల లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. గమనించామంటే 13 నుంచి 15 వచనాలు చూసినప్పుడు ఇక్కడ 2 సంగతులు మనం చూడవచ్చు. ఒకటి, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు ఎలాంటి వాడంట? ఆయన ఏదైనా నిర్మించగలడు. కనుక నోటి మాటతో భూమిని కలుగజేశాడు. తర్వాత నోటి మాటతో సముద్రము కలుగుల కంటే కలిగినది. కనుక అదే సమయంలో మట్టితో తీసుకుని మనిషిని కూడా చేశాడు. అంటే దేవునికి సమస్తము సాధ్యమే. అంటే దీనికి ఏమని పేరు పెడతామంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఎలా దేవుడు కనుక ఆయన కొండలు చేశాడు, సముద్రాలు చేశాడు. కనుక ఇవన్నీ కూడా నిర్మించిన వాడు. మనం దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన సర్వశక్తిని బట్టి. అందుకంటాడు కదా, అబ్రహాంతో అంటాడు ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండము ఆల్ మైటీ గాడ్, ఆదికాండం 17వ అధ్యాయం. చూడండి అబ్రహాంతో ఏమన్నాడంటే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 17:1. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును. కనుక అబ్రహాముకు 99 ఏండ్లప్పుడు చెప్తున్నాడు. 99 సంవత్సరాల వయసులో అంటున్నాడు నేను సర్వశక్తి గలవాడు. కానీ సర్వశక్తి ఏం చేశాడు అబ్రహాము కంటే? ఆ 75 సంవత్సరాలు చేసిన వాగ్దానం 100వ సంవత్సరంలో కుమారుని ఇవ్వటం అంటే ఇది ఏ డాక్టరు చేయలేదు. కనుక చూసామంటే 90 సంవత్సరాల స్త్రీని తీసుకొని పోయి గర్భవతి సాధ్యం అవుతుందంటే డాక్టర్లు సైన్స్ వారు అది మాకు సాధ్యం కాదు అంటారు. అందుకే ఆదికాండం ఏమని రాయబడింది? ఆదికాండం 17వ అధ్యాయం. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండం 17:17 రెండు ప్రశ్నలు ఇక్కడ రాయబడ్డాయి, చూద్దాం. ఆదికాండం 17:17. అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున్న ప్రశ్న. రెండవది 90 ఏండ్ల శారా కనున్న రెండో ప్రశ్న. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి 100 సంవత్సరాలు ఉన్నాయి సార్ నాకు పిల్లలు అవుతారని చెప్తే డాక్టర్ డైరెక్ట్ చెప్పేస్తాడు ఇంకా ఈ ముసలితో నీకు ఏడవుతారా, నీకు అవ్వు. కనుక ఇది ఇంపాసిబుల్, అసాధ్యం, సైన్స్ కి అగెనిస్ట్, ఇది సాధ్యము కాదు అంటాడు. తర్వాత 90 సంవత్సరాలు సేమ్ తీసుకుని పోయి పిల్లలకు అంటుందంటే డాక్టర్ ఇది ఇంపాసిబుల్, సైన్స్ ప్రకారం కాదు అంటాడు. 2 ప్రశ్నలు. అంటే 100 ఏండ్ల వాడు కనలేడు, 90 ఏండ్ల వాడు కూడా 100 ఏండ్ల వాడు కనలేడు, 90 ఏండ్ల శారా కూడా కనలేదు. అయితే అద్భుతం ఏంటంటే ఇలాంటి టైంలో దేవుడు చేసిన కార్యము. రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయము. దేవుడు ఉన్నవి లేనట్టుగా చేసేటువంటి వాడు. రోమపత్రిక 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు రోమపత్రిక 4వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయం 17 నుంచి. తాను విశ్వసించిన దేవునిట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినైనా దేవుని అతడు మనకు అందరికీ తండ్రి ఉన్నాడు. ఇందుని గురించి అనేక జనములు తండ్రిగా నియమించదు అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలా ఉందని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను. మరి అతడు విశ్వాసం ముందు బలహీనుడు కాక రమారని 100 ఏండ్ల వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరం మృతుల్యమైనట్టును శారా గర్భం ముట్టినట్లు ఆలోచించని గాని అవిశ్వాసంలో దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చిన సముద్రం దూడి విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందేను. చూడండి, అబ్రహాము 100 ఏండ్ల వయసులో కూడా విశ్వాసం తగ్గల. వయసులో ముసలివాడు అయ్యాడు కానీ విశ్వాసంలో ముసలివాడి కాలేదు. చూసారా? కనుక 100 సంవత్సరాలకి శరీరం ఎట్లా ఉంటుంది, ముడతలు పడిపోయి వేలాడుకుంటూ ఉంటుంది. అలాంటి ముసలివాడు ఇప్పుడు పిల్లవాడిని కంటామంటే, అందుకే 100 ఏండ్ల వాడు కంటాడా, 90 ఏండ్ల వాడు కంటాడంటే ఇది ఇంపాసిబుల్, అసాధ్యం. దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు కనుక ఆల్మైటీ గాడ్. దేవుని ఎందుకు ఆరాధించడం? నువ్వు సర్వశక్తిమంతుడవు. కానీ ఇప్పుడు 3 విషయాలు చూసాం. మొదలు చెప్పండి, ఆయన ఏంటి? సర్వ
జ్ఞాని, ఆయనకి అన్ని తెలుసు. అందుకే రెండోది మనం చూసాం, ఆయన సర్వ అంతటను అందరిలో ఉన్నటువంటి వాడు. మూడో సంగతి మనం చూసాము, ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా కూడా ఆయన చేయగలడు. మూడోది. నాలుగోది అదే భావంలో చెప్పాడు 139వ కీర్తన 139 చూడండి, మనం చదువుకున్నాం. దాంట్లో ఏమి నిర్మించాడంట ఆయన ఏమి నిర్మించాడు? 139వ కీర్తనలో, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 14 వచ్చిన చూడండి, 14, నీవు నన్ను కలిగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. చూసిరా, మానవుని యొక్క నిర్మాణం చూస్తా ఉంటే ఆశ్చర్యపోతాం. మానవుని యొక్క నిర్మాణం, ఒక పిండం ఎలా తయారవుతుందని చూసినప్పుడు కనుక మనం ఆశ్చర్యపోతాం. తల్లి యొక్క గర్భములో ఆ యొక్క శుక్రకణాలు ప్రవేశించేటప్పుడు కొన్ని కోట్ల కొనాలు వెళ్తాయి, ఒక్కటి కాదు కనుక కొన్ని కోట్ల కొనాలు వెళ్ళినప్పుడు వాటిలో ఒక్కటి మాత్రం లోపలికి వెళ్తుంది. మిగతా ఒకటి తక్కువ కోట్లు అన్ని ఏమైపోయినాయి, అన్ని చనిపోయింది. ఆ ఒకటే నీవు నేను. చూసారా, ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు. కనుక తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు నీతో పాటు ఎంతో మంది లోపలికి రావాలి, పోరాడా కనుక వెళ్ళారు, ఎన్నో కణాలు వెళ్ళాయి, కానీ దాంట్లో ఆ ఒక్కటే నీవు. ఇవన్నీ చూసినప్పుడు మనకు అసాధ్యం అవుతుంది. కనుక ఎంత కష్టమైన మనం ఆశ్చర్యపోతాం. కనుక దేవుడు ఎంత గొప్పవాడా అంటే అంత గొప్పవాడే. కాబట్టి ఆ ఒకరి తక్కువ దాదాపుగా మిగతా కణాలన్నీ చచ్చిపోయి అక్కడ ఆ ఒకటే నీవు నేను. అదే లోపల ఫలదీకరణం చెంది ఒక పిండంగా మనం బయటకు వచ్చాం. కనుక మన నిర్మాణం చూస్తామంటే దాంట్లో డాక్టర్ల దగ్గర చూసి ఆశ్చర్యపోతాం. కనుక ఇన్ని పోయినప్పుడు దాంట్లో ఒకటే చూసినా. అందుకే దీనికి ఏమైనా పేరు పెడతామంటే దేవుడు సృష్టికర్త. చెప్పిన 4వ సంగతి, దేవుడు సృష్టికర్త. ప్రభా, తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే, నా రూపగుడవు నీవే. 119వ కీర్తన 119 మనం చూసినప్పుడు 119వ కీర్తన 73వ వచనం. కీర్తన 119, 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచము. చూసారా, కనుక దేవుని యొక్క చేతులు మనల్ని నిర్మించినవి. కాబట్టి ప్రభు నన్ను సృష్టించావు, నన్ను నిర్మించావు. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, యెషయా 43వ అధ్యాయము 1వ వచనం, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చున్నాడు. కనుక నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నా నీవు నా. కనుక నేను సృజించిన వాడును, నేను నిర్మించిన వాడు. దీన్ని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మన సృష్టికర్త. అందుకే 95వ కీర్తనలో 7 రాయబడింది కదా, రండి నమస్కారం చేసి సాగులు మన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదు. ఎందుకు ఆయన ఆరాధించాలంటే మన నిర్మాణకుడు, మన సృష్టికర్త. కాబట్టి ఇప్పుడు ఈ 4 సంగతులు చూసాం. మొదటి 6 వచనాల్లో ఆయన సర్వజ్ఞాని, సమస్తము తెలుసు ఆయనకి, మన చర్యలన్నీ కూడా. రెండోది 7 నుంచి 12 వచనాలు ఆయన సర్వవ్యాపి, అందరిలోనూ అంతట్లోనూ ఒకే సమయంలో ఉండగలడు. మూడవదిగా ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. నాలుగవదిగా ఆయన సృష్టికర్త, మనం నిర్మించిన వాడు, మన నిర్మాణకుడు. 4వది. 5 దాకా చూసి మనం ప్రభుని ఆరాధిద్దాం. 139వ కీర్తన 18 నుంచి 24 వచనాలు. 18 నుంచి 24 వచనాలు 5వ సంగతి కూడా మనం చూద్దాం. 139వ కీర్తన 18 నుంచి 24 వచనాలు. వాటిని లెక్కించి అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్క ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొని వింటున్నా, ఇంకా నీ యొద్దనే ఉండును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా నా ఇద్దరు తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటికై నీ నామను బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నేను ద్వేషించు వారిని నేను ద్వేషించున్నాను కదా, నీ మీదకి లేచి వారిని నేను అసహించమనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకుంటున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎన్నదేమో చూడము, నిత్య మార్గము నన్ను నడిపించు. కార్యక్రమించాలంటే భక్తిహీనులు, నరహంతకులు, దురాలోచన మనకు కనబడతాయి. అని మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అవేమీ కనపడదు. దుష్టత్వం ఆయన యందు మనకు కనబడదు. అదేం తెలియజేస్తుందంటే ఆయన సంపూర్ణుడు, లేదంటే ఆయన పరిపూర్ణుడు, లేదా ఇంకో మాట చెప్పాలంటే ఆయన పాపము లేనివాడిగా మనకు కనబడతాడు. కనుక ఆయన మనిషిలా వచ్చాడు కానీ ఆయన మనిషి కాదు. కనుక ఆయన దేవుడు. ఆయనలో భక్తిహీనత లేదు, ఆయనలో దురాలోచనలు లేవు, కనుక ఆయనలో నరహత్య లేదు. ఇవన్నీ కూడా
మనం గమనించిన మనకి ఏం అర్థమవుతుందంటే మన దేవుడు ఆయన సంపూర్ణుడైన దేవుడు, ఆయన పరిపూర్ణుడైన దేవుడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపము లేనివాడు. అందుకే లోకములో ఆయన చెప్పాడు కదా, నాలో పాపము ఉందని మీరు ఎవడు స్థాపిస్తాడని సవాల్ చేసిన దేవుడు. కనుక ఆయన జన్మలో జీవితంలో ఎవరు కూడా పాపాన్ని చూడలేకపోయారు. పాపము లేని పరిశుద్ధ దేవుడిగా మనకు కనబడతాడు. అందుకే హన్నా కూడా ఉంది కదా, హన్నా కూడా ఆ దేవుని ఆరాధించింది. కనుక ఏముందంటే ఆయనలో పాపము లేదు. కనుక ఆయన గురించి ఒక మాట చెప్పింది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. నీ వంటి ఆశయ దుర్గమేది, నీలాంటి వాడు ఎవడు? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఆమె చెప్పే మాట, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి సమూయేలు 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుడు వంటి ఆశీర్వర్గమేది లేదు. కనుక యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. దేవుళ్ళు దేవతలు కూడా ఎన్నో ఉన్నాయి, కానీ వాళ్ళ పరిశుద్ధత లేదు. ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే ఈయన పరిశుద్ధుడైన దేవుడు. కనుక అందుకే ఆయన పరిశుద్ధుడు కాబట్టి స్తుతికీర్తనలు బట్టి ఆయన పూజ్యుడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 15, నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండం 15:11. యెహోవా వెలుపులో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతికీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు. కాబట్టి ఆయన వంటి వాడు లేడు. కాబట్టి అందుకే 5వదిగా ప్రభా నువ్వు పరిశుద్ధ దేవుడవు. కనుక అందుకే పరలోకంలో దూతలు కూడా పరిశుద్ధుడు 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 మానక రాత్రి పగళ్ళు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే మన దేవుని ఆరాధించడానికి హేతువు 139వ కీర్తనలో ఆదరణ చేసుకున్నప్పుడు 5 సంగతులు చూసాం. మొదటి 6 వచనాల్లో ఆయన సర్వజ్ఞాని, మన సంగతి అంతా తెలిసిన వాడు. రెండవదిగా 7 నుంచి 12 వచనాల్లో ఆయన సర్వవ్యాపి. కనుక ఎక్కడికి పోయినప్పుడు కూడా ఆయన నుంచి మనం దాగలేము, ఆయన అంతటా అందరిలో వ్యాపించి ఉన్నాడు. మూడవదిగా ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగిన వాడు. 4వదిగా ఏదైనా చేసిన దాంట్లో మన సృష్టికర్త, మన నిర్మాణకుడు, మన రూపకుడు. 5వది ఆఖరిది, ఆయనలో ఏ పాపం పరిశుద్ధత లేను. అలాంటి దేవుడు నీ కోసం నా కోసం. మరి గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 రాయబడింది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆత్మను గురించిన వాగ్దానము, విశ్వాసం మనం పొందినట్లు అబ్రహాము ఉన్నటువంటి ఆశీర్వచనము అన్ని జిల్లమైన మన కలుగుటగా క్రీస్తు మన కోసం శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందు గురించి రాయబడినది ఏమనగా, మ్రాని మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తులని రాయబడింది. కాబట్టి అలాంటి పాపము లేని దేవుడు ఎందుకు మాను మీద శాపగ్రస్తుకి వేలాడవలసి వచ్చిందంటే, అబ్రహాము ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి క్రీస్తు మన కోసము అన్ని జిల్లమైన మన కోసం ఆయన శాపగ్రహ అయ్యాడు, ఆయన శాపంగా చేయబడ్డాడు, ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి ఉదయకాలం ఎలుగెత్తి, ప్రభా నువ్వు సర్వజ్ఞానివి, నువ్వు సర్వవ్యాపివి, నువ్వు సర్వశక్తిమంతుడవు, నా సృష్టికర్తవు, పరిశుద్ధుడు అని చెప్పేసి ఎలుగెత్తి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా ప్రభు తన కృప మనకు దయచేయను గాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడతాము. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు వారు క్లాస్ పెడతారు. రండి, వాడి రండి, ప్రసాద్ రండి, సీను బ్రదర్ రండి. మనం ప్రింట్ చేసిన వాటిలో కొత్త పుస్తకాలు చేర్చబడ్డ వాటిలో మొదటి పాట ఉంచండి, మహాదేవుడవి అనే పాట. మరి కొత్తగా చేర్చిన వాటిలో చివరిలో మొదటి పాట. సప్లిమెంటరీ బుక్స్ ఉంటే వాటిలో కూడా ఉంటుంది. హెబ్రోన్ నుంచి ఇచ్చిన బుక్స్ లో సియోను గీతాల్లో మొదటి పాట చివరిలో, కొత్త పుస్తకాల్లో చివరిలో యాడ్ చేయబడి 444 పేజీ. పాటల పుస్తకాల్లో చివరిలో 444 పేజీలో మొదటి పాట మహాదేవుడవేవు. సోను వీడి చూడండి, వీడి ఆర్చ్ మొదటి పాట 144 పేజీ మొదటి పాట పాడుకుంటాము. చివరి చరణం పాడేటప్పుడు